అందరికీ నమస్కారం అండి. ఈరోజు మంచి మాట ఏంటంటే అంతఃసౌందర్యం యొక్క ప్రాధాన్యత. అంటే అందం అంటే ఏంటండి అసలు? అంటే మంచి రంగు, రూపము, బాగా ఒడ్డు పొడుగు ఉండటము, అలాగే శారీరక లక్షణాలన్నీ చక్కగా ఉండటం, అవే అందం అంటే. చెప్పండి, అవి ఏమన్నా శాశ్వతమా? కొన్ని రోజులు అయిన తర్వాత అవన్నీ కూడా కాలంతో పాటు గర్భంలో కలిసిపోతాయి. ఈరోజు ఉన్నటువంటి అందం నీలో రేపు ఉండకపోవచ్చు. ఇవాళ నీకు శక్తి ఉంది, నీ శక్తి తగ్గిన తర్వాత నీ రూపం మారిపోవచ్చు. కానీ నిజమైన సౌందర్యం ఏంటి అని చెప్పినంటే మనసు, మంచి మనసు కలిగి ఉండటమే నిజమైన సౌందర్యము. బాహ్య సౌందర్యం కంటే కూడా అంతఃసౌందర్యం అనేటటువంటిది మనిషికి చాలా ముఖ్యము. మనిషి చూడటానికి చాలా టిప్టాప్గా ఉంటాడండి, కానీ వాడు నోరు తెరిస్తే అన్నీ బూతులు మాట్లాడతాడు. అలాగే ఎవరిని పడితే వాళ్ళని ఎట్లా పడితే ఎట్లా మోసం చేస్తాడు. అది అందం అనిపించుకుంటుందా అండి? చెప్పండి, కాదు కదా. సో పై మెరుగులు, పై అందం చూసి ఎప్పుడూ కూడా మనం మోసపోకూడదు. అంతఃసౌందర్యం అనేటటువంటిది, మానసిక సౌందర్యం అనేది, మంచి మనసు అనేటటువంటిది మనిషికి ముఖ్యమని తెలుసుకోవాలి. అటువంటి మనుషులతోనే మనం మన సాన్నిహిత్యం అనేది పెంచుకోవాలి. ధన్యవాదాలండి.